Okay, what is the second factor? Second periodic property? Ionization energy. Now, do you remember the definition of ionization energy that you already studied in 10th class? అయనీకరణ శక్తి అంటాం తెలుగులో, తెలుగు మీడియం వాళ్ళు ఉంటే అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, గుర్తు లేకపోయినా ప్రాబ్లం లేదు. అయనైజేషన్ ఎనర్జీ ఐఈ లేదంటే సింపుల్గా ఐతో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, మీకు డెఫినేషన్ గుర్తు లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ వినండి. అసలు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి అనేది సింపుల్గా చెప్తాను, ఆ తర్వాత డెఫినేషన్ మనము నోట్స్ చెప్పుకునేటప్పుడు చెప్తాను. అంటే ఎగ్జాక్ట్ డెఫినేషన్. ఇప్పుడు మనం ఒక యాటమ్ తీసుకున్నాం అనుకున్నా, ఇది న్యూక్లియస్, ఇది చివర్లో ఉండే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, మధ్యలో చాలా ఆర్బిట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. ఈ యాటమ్ గ్యాసెస్ స్టేట్లో ఉంది. ఏ స్టేట్లో ఉంది? గ్యాసెస్ స్టేట్లో ఉంది. ఇండివిజువల్గా సింగిల్గా ఉంది, అంటే వేరే యాటమ్స్తో కలిసి కానీ మాలిక్యూల్లో కానీ అలా కాకుండా ఆ యాటమ్ ఒక్కటే ఇండివిజువల్గా ఉంది, మరి గ్యాసెస్ స్టేట్లో ఉంది, ప్లస్ న్యూట్రల్గా ఉంది. ఎలా ఉంది? న్యూట్రల్గా ఉంది. ఏంటి న్యూట్రల్గా ఉంది అంటే మీనింగ్? న్యూట్రల్ అంటే న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో న్యూక్లియస్కి బయట అన్నే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే పాజిటివ్ నంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఇన్ ద న్యూక్లియస్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్. నెగిటివ్ చార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్. అవి రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు అది న్యూట్రల్గా ఉంటుంది, దానికి ప్లస్ కానీ మైనస్ కానీ ఉండదు. తటస్థ పరమాణువు అంటాం తెలుగులో. సరే, ఇది కండిషన్. ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటమ్మా, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ను ఈ న్యూక్లియస్ ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రాన్ను ఈ న్యూక్లియస్ ఏం చేస్తుంది? న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య ఏముంటుంది? అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ను న్యూక్లియస్ ఎప్పుడు తన వైపుకు లాగుతూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఈ ఎలక్ట్రాన్ను బయటికి తీయాలి అనుకున్నా. ఈ యాటమ్ నుండి ఈ ఎలక్ట్రాన్ను బయటికి తీసేయాలి దీన్ని. మరి దాన్ని బయటికి తీయాలి అంటే నేను ఆ ఎలక్ట్రాన్ రమ్మంటే వచ్చేస్తుందా బయటికి? ఏం చేయాలి? నేను దాని మీద కొంత వర్క్ చేయాలి, కొంత ఎనర్జీని నేను ఖర్చు చేయాలి, కొంత ఎనర్జీని నేను అప్లై చేయాలి. సో ఈ ఎలక్ట్రాన్ను నేను బయటికి తీయడానికి ఎంత ఎనర్జీని అయితే నేను అప్లై చేస్తానో, ఎంత ఎనర్జీ అయితే అవసరమో ఆ ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. జస్ట్ సింపుల్గా మన భాషలో ఒక యాటంలో చివరి ఎలక్ట్రాన్ను, ఒక యాటంలో ఉండే చివరి ఎలక్ట్రాన్ను బయటికి తీయడానికి అవసరమైనటువంటి శక్తిని అయనీకరణ శక్తి అంటాం. ఇట్ ఈస్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ outer most electron from a gaseous isolated neutral atom. అది డెఫినేషన్. నేను డెఫినేషన్ అడిగినప్పుడు డెఫినేషన్ చెప్పండి. జనరల్గా అసలు మీ అందరికీ అసలు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్, డెఫినేషన్ తర్వాత సంగతి. వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ? వెరీ సింపుల్. ఒక యాటంలో లాస్ట్ ఎలక్ట్రాన్ను తీయడానికి కావాల్సిన ఎనర్జీ. చెప్పలేరా? వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ? యాటంలో ఉండే చివరి ఎలక్ట్రాన్ను తీయడానికి కావాల్సిన శక్తి. Minimum amount of energy required to remove outermost electron from an isolated neutral gaseous atom. That definition I will give you in the notes. Okay, don't worry. So that is ionization energy. Now how this ionization energy varies in groups and periods. Groups లోను periods లోను ఇది ఎలా వేరీ అవుతుంది? చాలా సింపుల్ అమ్మా, చాలా సింపుల్. దీని తర్వాత పీరియాడిక్ ప్రాపర్టీ ఏంటి? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఆ తర్వాత ఎలక్ట్రో నెగిటివిటీ. ఓకే, ఆ మూడు కూడా చెప్పేస్తాను ఇప్పుడు. జస్ట్ చాలా 5-10 minutes లోపల అయిపోతుంది, జస్ట్ వినండి. అయితే మీకు ఈ టాపిక్ చెప్పబోయే ముందు ఒక చిన్న హింట్ చెప్తాను. అటామిక్ రేడియస్, నేను సింపుల్గా రాస్తున్నాను. అటామిక్ రేడియస్ అంటే అటామిక్ సైజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, లేదంటే ఇలా రాద్దాం. అయనైజేషన్ ఎనర్జీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రోనెగటివిటీ. ఈ 3 ప్రాపర్టీస్ కూడా అటామిక్ రేడియస్కు లేదా అటామిక్ సైజ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. దాన్ని ఒక్కదాన్ని అండర్స్టాండ్ చేసుకోండి, ఆన్సర్స్ మీరు ఈజీగా చెప్పేస్తారు. ఓకే, వాటి డెఫినేషన్స్ అవన్నీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను నేను. ప్రస్తుతానికైతే అది గ్రూప్స్లో ఎలా ఉంటుంది, పీరియడ్స్లో ఎలా ఉంటుందో మీరు చెప్పాలి.
చూడండి, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఆల్ దీస్ 3 ప్రాపర్టీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. ఏంటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే? రివర్స్. అంటే అటామిక్ రేడియస్ ఎక్కడైతే ఇంక్రీజ్ అవుతుందో అక్కడ ఇవన్నీ కూడా డిక్రీజ్ అవుతాయి. అటామిక్ రేడియస్ ఎక్కడైతే డిక్రీజ్ అవుతుందో అక్కడ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మరి అటామిక్ రేడియస్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుందో ఎక్కడ డిక్రీజ్ అవుతుంది చెప్పండి? వెరీ గుడ్. గ్రూప్స్లో టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతాయి. అదే పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఏమేమి ఇంక్రీజ్ అవుతాయి? అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ. అంతే, సింపుల్. అయితే ఇంకా మీరు ఈ క్వశ్చన్లో మిస్ చేసింది ఏంటంటే వీటి యొక్క డెఫినేషన్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. టైమ్ ఈజ్ అప్. కాకపోతే బిఫోర్ గోయింగ్ టు లీవ్ దిస్ క్లాస్ వన్స్ అగైన్ ఇండివిజువల్లీ ఐ విల్ ఆస్క్ యూ ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఫస్ట్ వన్, అయనైజేషన్ ఎనర్జీ. ఎనీ వన్ ఆఫ్ యూ, హౌ అయనైజేషన్ ఎనర్జీ వేరీస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్? చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి, ఇంగ్లీష్ మీడియం కదా మనం. నేను చెప్తాను అయనైజేషన్ ఎనర్జీ ఒకటి నేను చెప్తాను, మిగతా 2 మీరు చెప్పండి. అయనైజేషన్ ఎనర్జీ. ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, సో అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. In a group from top to bottom atomic size increases, so ionization energy decreases. Why? Ionization energy and atomic radius both are inversely proportional. Over. Now what about period? In a period from left to right atomic radius decreases, so ionization energy increases. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఆన్సర్ అంతా కూడా ఇంక్రీజెస్ డిక్రీజెస్ దీని మధ్యనే తిరుగుతూ ఉంటుంది. ఇంక్రీజ్ ఉన్న చోట డిక్రీజ్ అని, డిక్రీజ్ ఉన్న చోట ఇంక్రీజ్ అని రాశారంటే అంతే, 0. అందుకని ఇక్కడ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం అనుకోండి, అసలు ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చదువుకోవాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ ఒకసారి అలా రివిజన్ చేసుకుని రాసేయచ్చు. చాలా సింపుల్ ఆన్సర్. నెక్స్ట్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. హూ విల్ గివ్ ద ఆన్సర్? సిమిలర్ టు దట్ ప్రీవియస్ వన్. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, నథింగ్. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, హౌ ఇట్ వుడ్ బి ఇన్ అ గ్రూప్ అండ్ ఎ పీరియడ్? In a group from top to bottom atomic radius increases, hence లేదంటే so electron gain enthalpy decreases. అంతే. నెక్స్ట్, what about in periods? In a period from left to right atomic size decreases, hence electron gain enthalpy increases. Next, electronegativity. In a group from top to bottom atomic size increases, so electronegativity decreases. In a period from left to right atomic radius decreases, hence electronegativity increases. For these 3 properties answer is very 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 similar. Only the difference is at the end we change the నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ, అంతే కదా. దీంట్లో అయితే చివర్లో ఏం రాస్తాము? అయనైజేషన్ ఎనర్జీ రాస్తాము. ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని రాస్తాము, ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ అని రాస్తాము, అంతే. దట్స్ ఆల్. వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే. ఓకే డియర్ స్టూడెంట్స్, నౌ ఆ రిమైనింగ్ 3 పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏంటవి? ఫస్ట్ వన్ అంటే ఫస్ట్ అటామిక్ రేడియస్ డిస్కస్ చేసుకున్నాము మార్నింగ్ క్లాస్లో. అటామిక్ రేడియస్. సెకండ్ పీరియాడిక్ ప్రాపర్టీ అయనైజేషన్ ఎనర్జీ. అండ్ థర్డ్ వన్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఓకే. అండ్ లాస్ట్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. సరే, లాస్ట్ వన్ మళ్ళీ చెప్తాను నేను. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. మార్నింగ్ అయనైజేషన్ ఎనర్జీ డెఫినేషన్ కూడా చెప్పాను. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? అయనైజేషన్ ఎనర్జీ జస్ట్ చెప్పు, కూర్చొనే చెప్పు. వెరీ గుడ్. అంతే. సింపుల్గా అంటే మీరు డెఫినేషన్ చెప్పలేకపోయినా
అట్లీస్ట్ అసలు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ అయినా మనకు తెలిసి ఉండాలి. ఒక యాటంలో చివరిగా ఉండేటువంటి ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ. ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయాలంటే ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీనే మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. దట్స్ ఆల్, చాలా సింపుల్. డెఫినేషన్ అంటే ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం డెఫినేషన్ రాయాలి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ మన కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, దీన్ని కొన్నిసార్లు అంటే మీ బుక్స్లో ఎలక్ట్రాన్ అఫినిటీ అని కూడా ఉంటుంది. ఎలక్ట్రాన్ అఫినిటీ అని కూడా పిలుస్తారు దాన్ని. ఏంటి అది ఎలక్ట్రాన్ అఫినిటీ లేదా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే, ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, యాటంలో చివరి ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ. దాన్ని బట్టి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే మనం మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? ఆల్రెడీ 10th క్లాస్లో ఉంది. ఓకే, సరే నేను చెప్తాను చూడండి. ఇక్కడ బయట ఏదో ఎలక్ట్రాన్ ఉంది అంటే ఈ యాటమ్కి సంబంధించింది కాదు. ఆల్రెడీ యాటంలో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడో బయట ఉండేటువంటి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ను మనం ఈ యాటంలోకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం, దీన్ని ఎంటర్ చేయించబోతున్నాం కొత్తగా. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ను మనం యాటంలో అవుటర్ మోస్ట్ షెల్లో ఎంటర్ చేసినప్పుడు, ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీనే మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఒకసారి దాని మీనింగ్ చూడండి, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. గెయిన్ అంటే ఏంటి, పొందడం. ఎలక్ట్రాన్ని పొందడం వలన రిలీజ్ అయినట్టు. ఎంథాల్పీ అంటే ఎనర్జీ, శక్తి. ఎలక్ట్రాన్ను ఒక యాటంలో చివరి కక్షలో మనం ప్రవేశపెట్టడం వలన విడుదలైనటువంటి శక్తిని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఓకేనా, చూడండి అయనైజేషన్ ఎనర్జీకి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీకి డిఫరెన్స్ ఉంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంట్రా అంటే, సార్ ఒక యాటమ్ ఉంటుంది సార్, చివరి ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన శక్తి సార్. ఓకే, వెరీ గుడ్, కరెక్టే కదా. అదేంటి అయనైజేషన్ ఎనర్జీ. మరి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లేదా ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటి? కొంతమంది ఏం చెప్తారంటే, సార్ ఎలక్ట్రాన్ను యాటంలో ఇంట్రడ్యూస్ చేయడానికి, ఎలక్ట్రాన్ను యాటంలో ప్రవేశపెట్టడానికి కావాల్సిన శక్తి సార్ అంటారు. రైటా? ఎలక్ట్రాన్ను యాటంలో ఉండే చివరి కక్షలో ప్రవేశపెట్టినప్పుడు విడుదలైన శక్తిని, ఎలక్ట్రాన్ను ప్రవేశపెట్టడానికి కావాల్సిన శక్తి కాదు. అర్థమవుతుందా? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు the outermost shell of an isolated neutral gaseous atom. It's not the energy required to enter the electron, but it is the energy released when electron is added to the outermost shell. Understood? That's the small difference. మీరు డెఫినేషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి చదువుకొని అండర్స్టాండ్ చేసుకోండి, డోంట్ కన్ఫ్యూజ్. రైట్, అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్, ఎలక్ట్రోనెగటివిటీ. రుణ విద్యుదాత్మకత అంటాం తెలుగు మీడియంలో, తెలుగు వాళ్ళకి ఎలక్ట్రోనెగటివిటీ. ఇక్కడంతా మనం ఇప్పటివరకు చెప్పుకుంది అటామిక్ రేడియస్ కానీ, అయనైజేషన్ ఎనర్జీ కానీ, లేదంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కానీ, వీటన్నిటిలో కూడా మనం సింగిల్ యాటమ్ గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా అటామిక్ రేడియస్లో మనము మాలిక్యూల్స్ని కూడా తీసుకుంటాము, డిఫరెంట్ అంటే టైప్స్ ఆఫ్ అటామిక్ రేడియస్ ఉంటుంది. మనం ప్రెజెంట్ అది డిస్కస్ చేసుకోలేదు. సరే, ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ మాత్రం ఒక మాలిక్యూల్ని బేస్ చేసుకొని మాట్లాడతాం. అంటే ఎలక్ట్రోనెగటివిటీని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. సపోజ్ మన దగ్గర ఏ అండ్ బి అనే ఒక మాలిక్యూల్ ఉంది, ఏబి మాలిక్యూల్. లేదంటే ఒక జనరల్ అంటే మనకు తెలిసిన ఒక మాలిక్యూల్ తీసుకుందాం, హెచ్ బాండ్ ఎఫ్. దీన్ని హైడ్రోజన్ ఫ్లోరైడ్ అంటారు, హెచ్ఎఫ్. హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా హైడ్రోజన్ క్లోరైడ్. హైడ్రోజన్కి క్లోరిన్కి మధ్య ఒక బాండ్ ఉంటుంది. అలానే హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్య కూడా ఒక బాండ్. మనం ఇదైనా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ హెచ్ బాండ్ ఎఫ్. ఈ బాండ్ అంటే ఏంటి? బాండ్ అంటే ఏంటి? కెమికల్ బాండింగ్లో నేర్చుకుంటాం కదా మనం 10th క్లాస్లో. బాండ్ అంటే ఈ బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దిస్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉందనుకుందాం, ఇది ఒక ఎలక్ట్రాన్, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్ హైడ్రోజన్కి సంబంధించింది అనుకుందాం, ఈ ఎలక్ట్రాన్ ఫ్లోరిన్కి సంబంధించింది అనుకుందాం. ఈ బాండ్ కోవలెంట్ బాండ్, సమయోజనీయ బంధము. కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది?
కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఒక రెండు యాటమ్స్ ఒకదానికొకటి చేరి ఒక యాటమ్ ఒక ఎలక్ట్రాన్ను ఇంకొక యాటమ్ ఇంకొక ఎలక్ట్రాన్ను కాంట్రిబ్యూట్ చేయడం వలన ఆ ఎలక్ట్రాన్ పెయిర్ను ఆ ఎలక్ట్రాన్ జంటను రెండు ఈక్వల్గా పంచుకుంటాయి, మ్యూచువల్ షేరింగ్. దానివల్ల కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయింది కోవలెంట్ బాండే కదా. ఇది కోవలెంట్ బాండ్. ఈ కోవలెంట్ బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎవరివి ఆ ఎలక్ట్రాన్స్? హైడ్రోజన్వా ఫ్లోరిన్వా? ఇద్దరివి. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఏమో హైడ్రోజన్ అనుకుంటే ఈ రెండవ ఎలక్ట్రాన్ ఫ్లోరిన్ది. ఓకే, దట్ ఎలక్ట్రాన్ పెయిర్ బిలాంగ్స్ టు బోత్ ద యాటమ్స్ ఆఫ్ దట్ మాలిక్యూల్. ఓకేనా? నౌ మాలిక్యూల్ ఫామ్ అయిపోయింది. అయితే మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. జస్ట్ లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎలక్ట్రోనెగటివిటీ. కొన్ని యాటమ్స్కి ఎలక్ట్రోనెగటివిటీ అనే ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుంది, కొన్ని యాటమ్స్కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంటుంది. ఏంటి ఆ ఎలక్ట్రోనెగటివిటీ అంటే? దాన్ని అర్థం చేసుకునే ముందు ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. సపోజ్ ఏ అండ్ బి అనే ఇద్దరు ఫ్రెండ్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ ఏమో 1 crore ఇన్వెస్ట్ చేశాడు, బి కూడా 1 crore ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ 2 crores ఎవరివి? ఇద్దరివి కదా. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ బి అనేవాడికి ఏ ఇన్వెస్ట్ చేసిన ఆ 1 crore కూడా లాగేయాలని అనుకున్నాడు. అంటే సమ్ నెగిటివ్ థాట్స్, అంతే కదా. వేరే వాళ్ళ సొమ్మును కూడా మనమే లాగేద్దాం అనుకుంటే ఏమంటాం వాటిని? పాజిటివా నెగిటివా? రుణాత్మక ఆలోచన కదా అది. సో నెగిటివ్ థాట్స్ వచ్చి ఇతను ఏం చేస్తాడంటే బి అనే అతను తనకు సంబంధించిన 1 crore రూపీస్తో పాటు తన ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేసిన 1 crore కూడా తనే లాగేయాలని స్టార్ట్ చేస్తాడు. అంటే తన యొక్క బల ప్రదర్శన ద్వారానో వేరే ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా అలా చేస్తాడు. అప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ అంటే ఈ 2 crore రూపీస్ ఇతని వైపుకు మూవ్ అవుతాయి. ఈ 2 కోట్లు అతని వైపుకు మూవ్ అవుతాయి అనుకుందాం. ఓకేనా? అప్పుడు వీళ్ళిద్దరిలో నెగిటివ్ ఎవరు, పాజిటివ్ ఎవరు? బి నెగిటివ్, ఏ పాజిటివ్. ఎందుకంటే ఇతనికి వచ్చిన నెగిటివ్ ఆలోచన ద్వారా వేరే వాళ్ళ యొక్క సొమ్మును కూడా ఇతను లాగేయాలనుకుంటున్నాడు, అతని 1 crore పాటు పక్కన. ఓకేనా? సో యాక్చువల్గా ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఎందుకు పెడతామంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ కదా మనం మాట్లాడుకునేది. ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుందమ్మా? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు నా ఒక్క ఎలక్ట్రాన్ అయితే ఓకే, నేను పక్కన వాళ్ళ ఎలక్ట్రాన్ను కూడా తీసుకుంటున్నానంటే ఒక నెగిటివ్ ఛార్జ్ నాకు ఎక్స్ట్రా వచ్చినట్టే కదా. దానివల్ల దీనికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఏకు పాజిటివ్ ఛార్జ్ ఎందుకు వస్తుందంటే ఏ అనేది ఒక ఎలక్ట్రాన్ను కోల్పోతుంది కదా, బి తీసుకోవడం వల్ల లాక్కోవడం వల్ల ఇది ఎలక్ట్రాన్ కోల్పోతుంది. దానివల్ల దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన డెఫినేషన్కి వద్దాము. ఒక మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఆ మాలిక్యూల్లో ఉండే 2 యాటమ్స్లో ఏదైనా ఒక యాటము ఆ ఎలక్ట్రాన్ పెయిర్ను దాన్ని బాండెడ్ పెయిర్ అంటాం. బంధ ఎలక్ట్రాన్ జంట, బాండెడ్ ఎలక్ట్రాన్ పెయిర్, బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్. ఆ బాండెడ్ ఎలక్ట్రాన్ పెయిర్ను ఏదో ఒక యాటము తన వైపుకు అట్రాక్ట్ చేసేటువంటి ప్రాపర్టీని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. తెలుగులో చెప్తాను చూడండి, తెలుగు మీడియం వాళ్ళకి. ఒక బంధ ఎలక్ట్రాన్ జంటను ఏదైనా ఒక పరమాణువు తన వైపుకు ఆకర్షించేటువంటి ధర్మాన్ని రుణ విద్యుదాత్మకత అంటాం. మనం ఇంగ్లీష్లో డెఫినేషన్ అయితే ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ అన్ యాటమ్ లేదా ఇట్ ఈస్ అ టెండెన్సీ ఆఫ్ అన్ యాటమ్ టు అట్రాక్ట్ బాండెడ్ ఎలక్ట్రాన్ పెయిర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ అ టెండెన్సీ ఆఫ్ అన్ యాటమ్. టెండెన్సీ అంటే ఏంటి? సామర్థ్యం అంటాం, కెపాసిటీ. ఇట్ ఈస్ అ టెండెన్సీ ఆఫ్ అన్ యాటమ్ టు అట్రాక్ట్ బాండెడ్ ఎలక్ట్రాన్ పెయిర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. బాండ్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ను తన వైపుకు అట్రాక్ట్ చేసేటువంటి ప్రాపర్టీని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఇక్కడ ఈ డెఫినేషన్స్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాకపోయినా కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీలలో కొంతమంది అయినా సరే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు, ఎంసెట్ షార్ట్ టర్మ్ ఎంసెట్ సంథింగ్ రాస్తారు కదా. ఆ రాసేటప్పుడు మీకు యూ షుడ్ నో వాట్ ఈజ్ అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఆల్ దీస్ కాన్సెప్ట్స్ అట్లీస్ట్ యూ షుడ్ నో. డెఫినేషన్స్ తెలిసినా తెలియకపోయినా. ఓకేనా? రైట్, దట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఇప్పుడు మనం అన్ని డెఫినేషన్స్ మనకు తెలుసు. అటామిక్ రేడియస్ అంటే ఇట్స్ అ మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్, ఇట్స్ అ డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు outer most shell. Next, ionization energy is a minimum energy required to remove electron from outermost shell of an isolated neutral gaseous atom. Next, electron gain enthalpy. It is the energy released when electron is added to the neutral outermost shell of a neutral isolated gaseous atom. Okay, next, electronegativity. It is a tendency of an atom to attract
ఎలక్ట్రాన్ పేర్, బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్. డెఫినేషన్ రాసిన తర్వాత అది గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని రాయాలంతే. మార్నింగ్ డిస్కస్ చేసుకున్నాం కదా, దట్స్ ఆల్. ఫస్ట్ ఇది మాత్రం అటామిక్ రేడియస్ మాత్రం గ్రూప్స్లో ఏమవుతుందమ్మా ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్స్లో డిక్రీజ్ అవుతుంది. మిగతా మూడు గ్రూప్స్లో డిక్రీజ్, పీరియడ్స్లో ఇంక్రీజ్. దీనికి క్వైట్ ఆపోజిట్, ఫస్ట్ దానికి ఆపోజిట్. ఫస్ట్ ప్రాపర్టీ మీరు కరెక్ట్గా రాశారనుకోండి, మిగతా మూడు ఆటోమేటిక్గా కరెక్ట్గా రాసేస్తారు. బై మిస్టేక్ మీరు ఫస్ట్ ప్రాపర్టీ రివర్స్లో రాశారనుకోండి, మిగతా మూడు కూడా అంతే. ఓకేనా? సో దట్స్ ఆల్. ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం డిస్కస్ చేసుకోవడానికి ఇంతసేపు పట్టింది కానీ, బట్ ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ this question for 20 to 25 minutes, you will get the question, and it is one of the very important and simple question, right? Thank you.